హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేకాస్ మధురా ఫుడ్స్. హైదరాబాద్ రెస్టారెంట్స్లో ఫేమస్ రిచ్ అండ్ క్రీమీ టేస్ట్తో ఉండే కాస్ట్లీ డెజర్ట్ ఆప్రికాట్ డిలైట్. ఈరోజు మనం చాలా ఈజీగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం లేకాస్ మధురా ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 150 గ్రాముల ఆప్రికాట్ తీసుకుని 2-3 సార్లు నీళ్ళలో బాగా కడిగి నీళ్లు పోసి 6 నుంచి 8 గంటలు నానబెట్టాలి. టైం లేకపోతే వేడి నీళ్ళలో 3 గంటలు నానబెట్టినా సరిపోతుంది. ఆప్రికాట్ బాగా నాని నీళ్లు పీల్చుకొని ఇలా ఉబ్బిపోతుంది. ఇప్పుడు అదే నీళ్లతో కలిసి ఆప్రికాట్ను ఒక ప్యాన్లో వేసి సుమారు 20 నిమిషాలు బాగా ఉడికించాలి. ఈలోపు మరో ప్యాన్లో 1/2 లీటర్ పాలు వేసి వేడి చేయాలి. ఒక చిన్న బౌల్లో కొద్దిగా పాలు తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు పొంగు వచ్చాక ఈ కస్టర్డ్ మిక్చర్ను అందులో వేసి 2-3 నిమిషాలు మాత్రమే ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికిస్తే చాలా గట్టి పడిపోతుంది అండ్ టేస్ట్ కూడా అంత బాగోదు. కస్టర్డ్ బాగా ఉడికిపోయాక 1/2 కప్పు చక్కెర వేసి 1 నిమిషం ఉడికించాలి. కస్టర్డ్ వేసిన తరువాత అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపించినంత కన్సిస్టెన్సీ వచ్చాక ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఉడికిన ఆప్రికాట్లో 1/2 కప్పు చక్కెర వేసి చక్కెర కరిగే వరకు మంట పెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీలో వేసి స్మూత్ ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కప్పు పాలమీగడ లేదంటే మార్కెట్లో దొరికే ఫ్రెష్ క్రీమ్ తీసుకొని బీటర్తో వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేయాలి. తర్వాత అందులో 1/2 కప్పు చక్కెర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్క్వేర్ లేదా రెక్టాంగిల్ కంటైనర్ తీసుకొని మనం అరేంజ్ చేసుకున్నవన్నీ లేయర్స్ లాగా సెటప్ చేసుకోవాలి. మొదట కంటైనర్లో కింద భాగంలో మొత్తం ఆప్రికాట్ ప్యూరీ వేసి స్ప్రెడ్ చేయాలి. దానిపైన కస్టర్డ్ మిల్క్ లేయర్ వేసుకొని పూర్తిగా కవర్ అయ్యేట్లు చూసుకోవాలి. తర్వాత ఎడ్జెస్ కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ లేదంటే ఏ ఫ్లేవర్ లేని ప్లెయిన్ కేక్ అయినా సరిపోతుంది. మళ్ళీ అదే విధంగా ఆప్రికాట్ ప్యూరీ, కస్టర్డ్, క్రీమ్ లేయర్స్గా వేసుకోవాలి. ఇలా లేయర్స్ అన్ని రిపీట్ చేస్తూ చివరగా కస్టర్డ్ లేయర్తో ఫినిష్ చేయాలి. ఒకసారి లైట్గా ట్యాప్ చేస్తే మధ్యలో గ్యాప్స్ లేకుండా బాగా సెట్ అవుతుంది. ఫైనల్గా కట్ చేసిన బాదం, డ్రైడ్ రోజ్ పెటల్స్, ఆప్రికాట్ ముక్కలతో గార్నిష్ చేసి ఫ్రిడ్జ్లో 5 గంటలు పెడితే చల్లగా క్రీమీగా ఉండే ఆప్రికాట్ డిలైట్ రెడీ అయిపోతుంది.